ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 1.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 1.2 రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. సో వీటిని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ 7/4 రిప్రజెంట్ చేద్దాం. ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. 7/4. 7/4 అంటే 1 3/4 అంటే 1 తర్వాత ఉంటుంది కనుక నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 0 తీసుకుంటున్నాను, ఇది 1 తీసుకుంటున్నాను, ఇది 2 తీసుకుంటున్నాను. వీటిని మనం ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. సో అంటే 0 నుండి 1కి అప్ టు 4, 0 నుండి 1 మనం 4 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. అదేవిధంగా 1 నుండి 2 కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో కనుక ఈక్వల్ పార్ట్స్ అంటే ఇక్కడ ఒక మిడిల్ వాల్యూ, ఇది ఒక మిడిల్ వాల్యూ, ఈ రెండింటికి మిడిల్ వాల్యూ, ఈ రెండింటికి మిడిల్ వాల్యూ అంటే చూడండి 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ అయ్యాయి. సో దీన్ని 0/4 రాయొచ్చు, దీన్ని 1/4 రాయొచ్చు, దీన్ని 2/4 రాయొచ్చు, దీన్ని 3/4 రాయొచ్చు. ఈ 1ని మనం 4/4 రాయొచ్చు. 4/4 అంటే 1 కదా, సో కనుక 1ని 4/4 అని రాయొచ్చు. నెక్స్ట్ 1 నుండి 2 కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో మిడిల్ 1 ఇక్కడ కరెక్ట్గా, దీనికి ఇది మిడిల్, సో దీనికి ఇది మిడిల్. సో ఇప్పుడు ఇదేమవుద్ది, ఇది 5/4 అవుతుంది, ఇది 6/4 అవుతుంది, ఇది 7/4 అవుతుంది. ఈ 2ని 8/4 అని రాయొచ్చు. 4 1 జా 4 2 జా. ఓకే, అంటే మన నెంబర్ లైన్ అనేది మనకు అనుకూలంగా రాసుకున్నాం. ఇప్పుడు 7/4. సో బై సీయింగ్ వల్ల వీ కెన్ సే ఇక్కడ 7/4 ఉంది. సో ఇలా ఇంటూ పెట్టి ఇలా పెట్టండి. సో దిస్ ఈస్ కాల్డ్ 7/4. నెక్స్ట్ -5/6. -5/6 సెకండ్ వన్. మళ్ళీ ఒక నెంబర్ లైన్ డ్రా చేయండి. కిందన 4 ఉంది కనుక 0 నుండి 1కి మనం ఏం చేస్తాం, 4 ఈక్వల్ పార్ట్ చేస్తాం. ఇప్పుడు కిందన 6 ఉంది కనుక 0 నుండి 1ని మనం 6 పార్ట్ చేయాలి. ఈసారి మనం 0ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట, అంటే లెఫ్ట్ సైడ్. సో ఇది 1 అండ్ ఇది 2. మనం 6 ఈక్వల్ పార్ట్ చేయాలి 0 నుండి 1కి. సో ఇది 1. ఇప్పుడు దీన్ని 3 ఈక్వల్ పార్ట్ చేయాలి, దీన్ని ఈక్వల్ 3 పార్ట్ చేయాలి. సో వస్తాయి 0/6 -1/6 -2/6 -3/6 -4/6 -5/6 -6/6 అంటే -1. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. -6/6 -7/6 -8/6 -9/6 -10/6 -11/6. సో ఇప్పుడు మనం ఏంటంటే -5/6 రిప్రజెంట్ చేయాలి. -5/6 ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇలా రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇలా రాసుకున్నాం, దిస్ ఈజ్ -5/6 అని రాయాలి. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ నెంబర్స్ లైన్. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. రిప్రజెంట్ -2/11 -5/11 -9/11 ఆన్ నెంబర్ లైన్. ఆన్ నెంబర్ లైన్ సింపుల్ అండి. సో ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకొని ఇది 0, ఇది -1 అంటే ఇంత గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి 11 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కనుక ఇంత గ్యాప్ తీసుకోవాలి. సో ఇంత గ్యాప్ తీసుకున్నప్పుడు -1కి 0కి కొంచెం మిడిల్లో కాకుండా అటువైపు పెడితే ఇది 5, ఇది 6 అవుతుంది అన్నమాట. ఓకేనా? సో 6 ఎలా అవుతుంది ఇది మళ్ళీ? సో 1 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అంటే 11 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. మనం చూసుకోవాలి స్కేల్తో కరెక్ట్గా 11 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే -11/11 అంటే ఎంత -1. ఓకే, ఇప్పుడు రాసుకుందాం. సో 0/11, -1/11, -2/11, -3/11, -4/11, -5/11, -6/11, -7/11, -8/11, -9/11, -10/11, -11/11 that is nothing but -1. ఓకే, సో రాస్తే ఇప్పుడు మనం రిప్రజెంట్ చేయాలి. -2/11 ఇది ఈ నెంబర్, -5/11, -9/11. సో ఈ విధంగా నెంబర్ లైన్ రాసి వాటి మీద మనం ఈ నెంబర్స్ని ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ 5 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 2. సో 5 రేషనల్ నెంబర్స్ అంటే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలని చెప్పాను, n+1. సో అంటే 5n కనుక n+1 అంటే 6. ఇప్పుడు ఈ 2ని 6తో న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో జనరల్గా మనకి 2/1, 2 అంటే ఏంటి 2/1, దీన్ని మనం ఏం చేయాలి ఇంటూ 6/6 చేయాలి. అప్పుడు మనకేమవుతుంది 12/6 అవుతుంది. సో దీని ముందు రాయండి. సో 11/6, 10/6, 9/6, 8/6, 7/6. సో ఇవేంటి 5 రేషనల్ నెంబర్స్ లెస్ దాన్ 2. 5 rational numbers less than 2 or smaller than 2. Less than 2 or smaller than 2. Open. Next. Find 10 rational numbers between these two. So 10 rational numbers అంటే మనం 11తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అయితే, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు కనుక లైక్ ఫ్రాక్షన్స్ చేద్దాం. సో లైక్ ఫ్రాక్షన్స్ చేస్తే ఏంటి, ఈ 5 ఇక్కడ వస్తుంది, 2 ఇక్కడ వస్తుంది కనుక 2 × 2/5 × 2, ఇక్కడ 1/2 × 5/5. సో -4/10, 5/10. ఎన్ని అడిగాడు, 10 అడిగాడు. సో -4కి +5కి 10 ఉంటాయో లేదో చూసుకోండి. సో 1 to 4. నెక్స్ట్ -1, -2, -3. సో 3, 4, 3, 7 మధ్యలో 0 ఉంటుంది. 7 + 1 8 వస్తుంది. సో మనకేం కావాలి 10 కావాలి కనుక మనం ఖచ్చితంగా 10 నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 10 నెక్స్ట్ నెంబర్ ఎంత 11. సో 11తో మల్టిప్లై చేయండి. సో 11/11 × 11/11. సో ఏమవుతుంది -44/110. ఇంకా రాసుకుంటూ వెళ్ళిపోదాం, మనకి ఎన్ని కావాలంటే అన్ని వస్తుంది. సో 55/110. సో ఇప్పుడు దీని మధ్యలో మనకి చాలా ఉంటాయి, ఎందుకంటే 0 నుండి 55 అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో మీకు నచ్చిన నెంబర్స్ రాసుకోవచ్చు, సో నేను రాసుకుంటాను. 1/110, 2/110, 3/110, 4/110, 5/110, 6/110, 7/110, 8/110, 9/110, 10/110. ఇవన్నీ కూడా ఈ రెండు మధ్యలో ఉన్న నెంబర్సే. సో ఇలా బ్రాకెట్ పెట్టేసుకొని 10 rationals between these two numbers. 10 rationals అని రాసుకుంటే సరిపోదు. నెక్స్ట్ 5th one, find 5 rational numbers between. సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు, లైక్ ఫ్రాక్షన్స్ చేయాలి. సో అంటే ఏంటి 2/3, 4/5. సో 3,4, 3,5 అన్ని ప్రైమ్ నెంబర్స్ కనుక మనం క్రాస్ మల్టిప్లింగ్ చేసుకోవచ్చు. ఈ 5తో ఇక్కడ, ఈ 3తో ఈ రెండును. సో కనుక ఇంటూ 5/5, సో ఇంటూ 3/3. 2 5s are 10, 10/3 5s are 15, 4 3s are 12, సో 12/15. సో 10/15కి 12/15కి మధ్యలో 11/15 ఒకటే ఉంటుంది రాసిన నెంబర్. మనకి ఎన్ని కావాలి 5 కావాలి అంటే నెక్స్ట్ నెంబర్ 6తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్. సో దీన్ని దాన్ని, సో 6 × 6
into 6 by 6. So 60 by 90, 72 by 90. 60కి 72కి మధ్యలో మనకి ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. మనకి ఎన్ని కావాలి? 5 చాలు. సో కనుక మనకు నచ్చిన రాసుకోవచ్చు. 61 by 90, 62 by 90, 63 by 90, 64 by 90, 65 by 90. చాలు. 5 అడిగాడు కనుక 5. సో 5 rationals. 5 rational numbers. 5 rational numbers between 2 by 3 and 4 by 5. Next, second problem. Fifth problem, second one. Minus 3 by 2, 5 by 3. ఇక్కడ కూడా 5 కావాలి, కానీ ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు. కనుక ఏం చేయాలి? ఈ 3తో న్యూమరేటర్ డినామినేటర్ని, ఈ 2తో న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో minus 9 by 6, 10 by 6. ఇక్కడ మనం హ్యాపీగా వచ్చేసింది, ఎందుకంటే -9 by 6 అంటే చాలా ఉన్నాయి. మనకి ఎన్ని? 5 చార్స్. మనకి రాకపోతే మనం మల్టిప్లై చేస్తాం 6 by 6. ఇక్కడ అవసరం లేదు కనుక ఇక్కడ రాసేద్దాం. సో -8 by 6, -7 by 6, -6 by 6, -5 by 6, -4 by 6. 5 అడిగాడు కదా, సో 5 రాస్తాం. సో 5 rationals, 5 rational numbers, 5 rational numbers between -3 by 2 and 5 by 3. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం 7th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ 5 rational numbers greater than -2. Greater than -2. సో మనం -2 by 1 రాయొచ్చు. 5 అడిగాడంటే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 6 by 6 అంటే ఇంటూ 6 by 6. సో అప్పుడు మనకేమవుతుంది? -12 by 6. గ్రేటర్ దెన్ అంటే దీని తర్వాత ఏంటి? -11 by 6, నెక్స్ట్ -10 by 6, నెక్స్ట్ -9 by 6, నెక్స్ట్ -8 by 6, నెక్స్ట్ -7 by 6. మీ ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. దీని తర్వాత మనకి -2, -1, 0, 1, 2, 3 అలాగైనా తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన నెంబర్ మల్టిప్లై చేసి ఎలాగైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి రేషనల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్. బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి, సో మామూలుగా ఇన్ఫైనైట్ ఉంటాయి. సో 5 rational numbers, 5 rational numbers greater than 2, which are greater than 2, greater than -2. Next, find 10 rational numbers between 10 rational numbers కావాలంట. ఓకే, సో 3 by 5 ఇక్కడ రాసుకుందాం, 3 by 4 ఇక్కడ రాసుకుందాం. 5, 4 అనేవి మనకి LCM 20 కనుక ఇక్కడ ఏం చేయొచ్చు? ఇంటూ 4 by 4 చేయొచ్చు, ఇక్కడ ఇంటూ 5 by 5 చేయొచ్చు. 12 by 20 అవుతుంది, 15 by 20 అవుతుంది. 12 by 20కి 15 by 20కి మధ్యలో 13 by 20, 14 by 20 రెండే ఉంటాయి. మనకేం అడిగాడు? 10 అడిగాడు. సో 10x నెంబర్ ఎంత? 11. కనుక దీన్ని 11తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, దీన్ని కూడా 11తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో చేస్తే 12 11s are 132 by 220, 165 by 220. సో 132 నుండి 165 చాలా ఉంటాయి. సో మనకు కావాల్సింది ఓన్లీ 10. సో కంటిన్యూ అయిపోదాం. 133 by 220, 134 by 220, 135 by 220, 136 by 220, 137 by 220, 138 by 220, 139 by 220, 140 by 220,
141/220, 142/220. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి మనకి, ఇవన్నీ కూడా బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. సో 10 rational numbers, 10 rational numbers. So between 3/5 and 5/5, 3/5 and 3/4. మీకు నచ్చినట్టు చేయొచ్చండి, ఎందుకంటే మనకి బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని డెన్సిటీ ప్రాపర్టీ అంటారు. సో ఇదైతే ప్రాసెస్, మనం ఎలా చేసినా పర్లేదు. మనం ఈ సమ్స్ ఏ విధంగా చేసినా సరే మనకి మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి రేషనల్ నెంబర్స్లోని ఎక్సైజ్ నెంబర్ 1.2లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో రేపు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ యొక్క కాన్సెప్ట్లో కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుండి ఏ స్కూల్ నుండి మన వీడియోస్ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో తప్పకుండా అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.